హాయ్ అస్సలాముఅలైకుం ఎవ్రీవన్. బీట్రూట్ అయితే చాలా హెల్దీ ఫ్రూట్ కదా. మా పిల్లలు కట్ చేసి ఇస్తే అస్సలు తినరు. అందుకని చెప్పేసి వాళ్ళు ఇష్టంగా తినేలాగా ఈరోజు బీట్రూట్ ఎగ్ ఫ్రై అయితే చేస్తున్నాను. ఎలా చేయాలో మీకైతే చూపిస్తాను ఫ్రెండ్స్, చూసేయండి. ముందుగా ఒక కడాయి అయితే పెట్టుకొని మనం అందులోకి కొంచెం శనగపప్పు, మినపప్పు, చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు, అలాగే చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిగడ్డ ముక్కలు, జీలకర్ర వేసుకొని బాగా వేయించుకోవాలి. బాగా వేగిన తర్వాత కొంచెం అల్లం వెల్లిగడ్డ పేస్ట్ అయితే వేసుకోవాలి. ఆ తర్వాత చిన్నగా కట్ చేసుకున్న బీట్రూట్ ముక్కలు అయితే వేసుకోవాలి. బీట్రూట్ బాగా ఉడకాలి. కొంచెం వాటర్ వేసుకొని బాగా ఉడికించుకోవాలి. బాగా ఉడికిన తర్వాత మనం బీట్రూట్ని అయితే సైడ్కి అనేసి ఎగ్స్ అయితే వేసుకోవాలి. నేనైతే 2 ఎగ్స్ అయితే వేసుకుంటున్నాను. 2 బీట్రూట్స్కి 2 ఎగ్స్ అయితే వేసుకుంటున్నాను. మన ఇష్టం ఎన్ని ఎగ్స్ అయినా వేసుకోవచ్చు. నేనైతే 2 ఎగ్స్ అయితే వేసాను. ఇప్పుడు ఎగ్లో కారం, గరం మసాలా, చాట్ మసాలా ఇంకా అన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి. అంతేనండి, టేస్టీ బీట్రూట్ ఎగ్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా ఎమ్మి స్మెల్ వస్తుంది. ఫైనల్గా నేను కొత్తిమీర, పుదీనా కూడా వేశాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. దీనికి కాంబినేషన్గా నేనైతే చపాతీ అయితే చేస్తున్నాను. మా అత్తమ్మ అయితే చేసి ఇచ్చారు. నేనైతే చపాతీ అయితే కాల్చాను. ఇప్పుడు నేనైతే టేస్ట్ అయితే చేస్తున్నాను. చాలా అంటే చాలా సూపర్గా ఉంది టేస్ట్ అయితే. మీరు కూడా ట్రై చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. చిన్నపిల్లలు బీట్రూట్ తినని వాళ్ళు ఇలా అయితే ట్రై చేస్తే చాలా ఇష్టంగా తింటారు. చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు చాలా ఇష్టంగా తినే బీట్రూట్ ఎగ్ ఫ్రై, దాని కాంబినేషన్ చపాతీ అయితే సూపర్గా ఉంది.